హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య వీధి కుక్కల గురించి మనం చాలా మాటలు వింటున్నాం. చాలా డిస్కషన్స్ వింటున్నాం. సోషల్ మీడియాలో కానీ, మామూలు టీవీస్‌లో కానీ ప్రజలు వాళ్ళ అభిప్రాయాలను చాలా వరకు వినిపిస్తున్నారు. ఒకసారి చూడండి, ఇది ట్రెండింగ్ టాపిక్ కాదండి. ఇది సఫరింగ్ టాపిక్. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల మధ్య నానుతున్న ఒక భయంకరమైన విషయం. ఇది ఇంతకాలం ఎవరు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే చాలామంది దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే మనం చాలాసార్లు చూడండి, మన జీవితంలో మన పిల్లల్ని మామూలుగా ఇలా బయటికి పంపించి, ఒక షాప్‌కి పంపించి, ఒక చిన్న ఏదైనా వస్తువు తెమ్మని అడుగుదామన్నా, స్కూల్ నుంచో, కాలేజెస్ నుంచో వస్తున్న పిల్లలనైనా కానీ, వాళ్ళు ఇంటికొచ్చేదాకా మనం రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు వీధి కుక్కల ప్రాబ్లమ్ కూడా ఒకటి తయారైంది. ఒక్కొక్క ఏరియాలో గుంపులుగా కుక్కలు ఉండడం, ఆ కుక్కల నుంచి పిల్లలు భయపడుతూ వెళ్ళడం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళ వెంటబడి పెద్దవాళ్ళు వెళ్ళడం, ఇదే జరుగుతుంది. అసలు సాయంత్రం వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ఆటలకు వెళ్దామంటే వాళ్ళకు ఉండే టైమే తక్కువ. అందులో ఈ కుక్కలు ప్రతి వీధిలో అర డజన్లు, డజన్లు, ఇంకొక్కోసారి 15, 20 ఇలా కూడా ఉండేసరికి పిల్లలు ఒక్కరు కనీసం సైకిల్ మీద వెళ్ళడానికైనా, నడుచుకుంటూ వెళ్ళడానికైనా, వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి కూడా చాలా భయపడుతున్నారు. దాంతోపాటు ట్యూషన్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు అలాగే భయపడుతున్నారు. తల్లిదండ్రులు వెళ్ళాలి, డ్రాప్ చేయాలి, తీసుకురావాలి. మరి ఆటల టైంలో కూడా వాళ్ళ చుట్టూనే ఉండాలా? అసలు పిల్లలకి ఇంకా స్వేచ్ఛ, ఆటలు ఇవన్నీ ఎక్కడున్నట్టు? ఇదిగో చూడండి, ఇలా చిన్న పిల్లల్ని కుక్కలు కరిచేస్తే వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం. రేబీస్ ఇంజెక్షన్స్, యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి అని మాట్లాడతారు. అవన్నీ తర్వాత. ముందు ఈ గాయం నుంచి ఈ అబ్బాయి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎంత భయపడతాడు? వీధిలోకి వెళ్ళి ఆడుకోవాలంటే అతని స్వేచ్ఛను హరించింది ఎవరు? ఇవన్నిటికి సమాధానాలు ఎవరు చెప్పాలి? అందుకని గాయం మానాలి అన్న టైం పడుతుంది. ఆ చిన్నపిల్లల మనసులో ఉన్న భయము, బాధ, టెన్షన్ పోగొట్టడానికి కూడా మనకు చాలా టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక్కొక్కసారి ఆ భయాన్ని పోగొట్టలేం కూడా. వాళ్ళు జీవితాంతం ఆ కుక్కల్ని చూస్తే భయపడుతూనే భయంగా నడుస్తూ వెళ్తారు, భయంగా ఉంటారు. ఇదంతా అవసరమా? అసలు స్వేచ్ఛగా బతకాల్సిన మనకి ఈ వీధి కుక్కల బాధలు ఇవన్నీ అవసరమా? అసలే రోడ్డు మీద వెళ్తుంటే ఏమేం ప్రమాదాలు అవుతున్నాయో తెలియట్లేదు. తెలిసి కళ్ళ ముందు ఎదురుగా ఉన్న ఒక ప్రమాదాన్ని మనం తప్పించుకోలేమా? చూడండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక పారా అథ్లెట్. ఈయన బ్రిజేష్ సోలంకి. ఈయనను కుక్క కరవడం వలన ఈయన చాలా భయంకరమైన బాధను అనుభవించి మరణించాడు. చిన్న వయసు ఇతంది. ఇతను అనుభవిస్తున్న బాధని వీడియో రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసినప్పుడు ఆ వీడియోని చూసి లక్షలాది మంది ప్రజలు, కోట్ల మంది ఇన్ఫ్యాక్ట్ కదిలిపోయారు. ఇతని వల్లనే ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఢిల్లీలో వీధి కుక్కల మొత్తాన్ని షెల్టర్స్కి పంపించాలని. ఇతను ఇంకొక పారా అథ్లెట్. ఈయనను కూడా ఇలాగే వీధి కుక్కల దాడిల్లోనే ఈయన కూడా చనిపోయాడు. చిన్న వయసులో వీళ్ళు దేశానికి ఎంతో పథకాలు తీసుకొచ్చి సేవ చేయాల్సిన వాళ్ళు, ఒక చిన్న వీధి కుక్క, ఒక చిన్న కారణం వల్ల వీళ్ళు చనిపోవడం ఎంత బాధాకరమైన విషయం. చూడండి, ఇలా కుక్కలు ఇంత గుంపులుగా ఇలా ఉన్నప్పుడు మనం వీటి నుంచి తప్పించుకుంటూ భయపడుతూ అడవిలో పులి ఉందా అని చూసుకుంటూ వెళ్ళి భయపడుతూ వెళ్తున్నట్టుగా ఈ కాంక్రీట్ జంగిల్లో కూడా వీటికి భయపడాలా? అందుకేనేమో వీటిని గ్రామ సింహాలు అన్నారేమో. కానీ ఆ సింహాలకు భయపడడం బాగుంటుంది, కానీ ఈ సింహాలకు కూడా భయపడడం వేస్ట్. ఇక ఈమె సదా హీరోయిన్. ఈమెకు దగ్గర ఒక 50 years ఉంటాయండి. కానీ బ్రెయిన్ మాత్రం ఎక్కడో 10 ఏళ్ళకో 5 ఏళ్ళ దగ్గరనో ఆగిపోయినట్టుంది. ఈమె ఇంట్లో ఉన్న కుక్కలన్నీ పెంపుడు కుక్కలు. ఈ సుప్రీంకోర్టు తీర్పు రాగానే వెక్కి ఏడుస్తూ ఈమె ఒక వీడియో రిలీజ్ చేసింది. చాలామంది చూసే ఉంటారు. ఆ వీడియో చూసి చాలా చిరాకేసిందండి. ఈమె ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కలకి, వీధిలో ఉన్న వీధి కుక్కలకి ఎంత వ్యత్యాసం ఉంటుందో అసలు ఈమెకు తెలుసా? వాటికి ఆమె వ్యాక్సినేషన్ ఇప్పించుకోవచ్చు. మరి వీధిలో ఉండే కుక్కలకి ఎవడు ఇప్పించాలి? ఎన్ని లక్షల కుక్కలు ఉన్నాయో ఈమెకు గణాంకాలు తెలియవు. ఆ కుక్కలు ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయో ఈమెకు అసలు తెలియదు. ఒక వీడియో రిలీజ్ చేసేసింది, పెట్టేసింది. ఆ వీడియో చూసి చాలామంది ఇరిటేట్ అయ్యి వీధి కుక్కలన్నిటిని వెళ్ళి సదా ఇంట్లో వదిలేద్దామని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
నాకైతే కరెక్ట్ అనిపించిందండి. ఎందుకంటే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్న వాళ్ళు మాట్లాడాలి. అంతేకాని సౌకర్యంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నవాళ్ళు సమస్య గురించి సొల్యూషన్ ఇవ్వలేరు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళసలు సమస్యను గుర్తించారు. లైక్ సదా. నేను మాత్రం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. ఒక్క ఢిల్లీలోనే కాదు, యావత్ భారతదేశం మొత్తము ఈ కుక్కలన్నిటిని దాదాపు వ్యాక్సినేషన్ ఇచ్చేసి వాటి షెల్టర్‌లకు తరలిస్తే ప్రజలు ప్రశాంతంగా రోడ్ల మీద తిరిగే ఒక పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇదే నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీ అభిప్రాయం ఏంటో దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.